మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత ఇంద్ర 7 డైలీ వ్లాగ్స్ అండి. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు, అలాగే మొదటి శ్రావణ సోమవార శుభాకాంక్షలు కూడా అండి. ఈరోజు అయితే ఇంట్లో ఇలా అయితే పూజ జరుపుకుంటామండి. శ్రావణ సోమవారం కదండి. శ్రావణ సోమవారం రోజు సింపుల్గా పూజా విధానం అండి. శివుడికి అయితే అభిషేకం చేసుకొని 108 విభూతితో చేసిన వస్త్రం చేసుకొని మారేడు దళాలు పెట్టుకొని పూలు పెట్టుకున్నాము. తర్వాత టెంకాయ అయితే ఫస్ట్ సోమవారం అని కొట్టుకున్నామండి. ఇంట్లో పూజ స్టార్ట్ చేసుకున్న తర్వాతనే వంట చేసి నైవేద్యం పెట్టుకుంటాము. ఫస్ట్ ఏదైనా పండు నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ వంట చేసుకొని వచ్చి నైవేద్యం చూపించి హారతి అయితే ఇస్తామండి. శ్రావణ సోమవారాలు శుక్రవారం శనివారం చాలామంది వెల్లుల్లి ఉల్లిపాయలు తినము. మా దాంట్లో అయితే ఇలాగే చేసుకుంటామండి. పూజ అయితే చేసుకుంటాం. అలాగే ఈరోజు సోమవారం పాటు అన్ని పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి కూడా ఎర్రపూల మాల వేసేసి ఇలా అయితే కుంకుమార్చన అయితే చేసుకున్నాను. చిట్టి గాజులతోటి 108 అష్టోత్తరం అయితే చదువుకున్నాను. సింపుల్గా చేసుకొని అమ్మవారికి పండు తాంబూలం నైవేద్యం అయితే తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. పండు ఒక్క పసుపు కుంకుమ అలాగే ఒక పువ్వు పెట్టి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే శ్రావణ సోమవారాలు శుక్రవారాలు శనివారాలు పూజ చేసుకుంటారండి. ఇలా మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకొని హారతి అయితే ఇచ్చుకోవాలి. సింపుల్గా చేసుకునే పూజా విధానం అండి. సులువుగా చేసుకోవాలి. దీనికి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా వరలక్ష్మి వ్రతం కూడా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఆ రోజు నైవేద్యంగా మేము వండుకున్న వంటలండి. గోధుమల పాయసం అయితే నాగుల పంచమి రోజు కంపల్సరీ చేసుకుంటాం. అలాగే మేము నాగుల పంచమి రోజు ఏమీ కూడా కొయ్యము, దంచము, కట్ చేయము, గీతలు కూడా గీయమండి. వాకిట్లో కూడా చుక్కలే పెట్టుకుంటాము. అలాగే ముందే బీరకాయ కోసి పెట్టుకున్నాను నెక్స్ట్ 1 డే బిఫోరే. అలాగే దొండకాయ కర్రీ కూడా అన్ని కట్ చేసి ముందే పెట్టుకుంటే ఇలా వంటలు అయితే చేసుకున్నాము. చారు చేసుకున్నాము. 2 రకాల కూరగాయలు చేస్తాము. అన్నము అలాగే పెరుగు నైవేద్యంగా పెడతాము. స్వీట్ కూడా నైవేద్యంగా పెట్టుకుంటాము. శ్రావణ సోమవారాలు కాబట్టి శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది కాబట్టి తొందరగా గుడికి అయితే వెళ్ళేసి గుడిలో అయితే శివుడికి అభిషేకం చేసుకొని విభూతి అయితే రాసి గంధం పెట్టి బొట్టు పెట్టుకొని శివయ్యనైతే ప్రార్థించుకున్నాము. హరహర బోలో శంకరుడు కాబట్టి ఆ శంకరుడికి పూజా విధానం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అన్నట్టుగా సింపుల్గా అయితే ఈ పూజ చేసుకున్నాము. ఈ పూజ సింపుల్గా చేసుకోవడానికి మన ఇంట్లో ఉన్న వస్తువులే తీసుకెళ్ళి శివుడికి అయితే పూజ చేసుకొని ఏదైనా ఒక సోమవారము మేము మారేడు దళాలు పత్రి దళాలు బేల్పత్రి అంటారు కదండి. ఆ 3 పత్రి దళాలను 108 అయితే శివయ్యకి అయితే పెట్టుకొని వస్తాం. శివుడికి అభిషేకం చేసుకొని అలా 108 వస్త్రం పెట్టుకుంటాం. మీలో కూడా ఇలా ఎవరైనా చేస్తారా కమెంట్ చేయండి. మేమైతే మా దగ్గర అంటే దాదాపుగా చాలామంది మా సైడ్ ఉన్న వాళ్ళందరం కూడా ఏదైనా ఒక సోమవారము శ్రావణ సోమవారం 4 వారాలు లేదా 5 వారాలు వస్తే ఒక్క వారం శివుడికి అభిషేకం చేసుకొని శివుడికి అయితే మారేడు దళాలు అయితే పెట్టుకుంటామండి. 108 అయితే దొరికిన వాళ్ళైతే కంపల్సరీ పెట్టుకుంటారు. నేనున్న ప్లేస్లో అయితే దొరకదు కాబట్టి మా చెల్లెలు అయితే చేసుకున్న పూజలో ఇలా మారేడు దళాలు అయితే పెట్టుకున్నదండి. 108 అయితే పెట్టుకున్నారు. మనకు మార్నింగ్ ఉదయం వీలైతే ఉదయం అభిషేకం చేసి పెట్టుకోవచ్చు లేదా సాయంకాల సమయంలో అయినా పెట్టుకోవచ్చు. గుడి ముందైతే ప్రతి శివాలయం ముందు కూడా అమ్ముతారండి. 50 రూపాయలకు 110 వచ్చేలా విధంగా ఇస్తారు. ఇలా శివయ్య పూజ చేసుకొని శివుడికి అయితే పెట్టుకున్నారు. ఇలా శివయ్యకు మొత్తం 108 మారేడు దళాలు అయితే పెట్టేసి అలాగే ఏదైనా నైవేద్యం పండు కానీ చక్కెర కానీ బెల్లం కానీ సమర్పించుకోవచ్చు. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత శివయ్యకి అయితే హారతి ఇచ్చుకొని మళ్ళీ నాగుల పంచమి కాబట్టి మేము అందరం ఖచ్చితంగా పుట్టకైతే పూజ చేసుకుంటాము. పుట్టకు పూజ ఇక్కడ గుళ్ళ అంతా అయిపోయిన తర్వాత పుట్టకైతే పూజ చేసుకున్నాం. పూజ చేసుకొని జొన్న పేలాలు అయితే ముఖ్యమండి. ఈ జొన్న పేలాలు పుట్ట దగ్గరికి తీసుకెళ్తాం. ఆవు పాలు పసుపు కుంకుమతో నీటితో అభిషేకం చేసిన తర్వాత పాలతో అయితే పోసుకుంటాము. అంతేకాదండి ఈ పాలు ఇలా పుట్టలో పోస్తున్నారు. ఇవైతే మట్టితో చేసినవి కాదండి, ఇవి సిమెంట్తో చేసిన పుట్ట. ఇలా అయితే పాలు పోసుకునే వచ్చింది మా చెల్లెలైతే. ఎవరి దగ్గర వీలున్న ఆలయాలు అయితే వాళ్ళైతే వెళ్తారు. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత ఇలా చేసుకుంటారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కళ్ళు అయితే కడుక్కుంటామండి. మాకైతే ఇలా కళ్ళు కడుక్కోవడం అనే ఆనవాయితుంది. ఆడపిల్లలతోటి కళ్ళు కడుక్కుంటాం. అమ్మ వాళ్ళకి అన్న వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి అలాగే తల్లి తండ్రికి చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు కళ్ళు అయితే ఆడపిల్లలైతే కడుగుతారండి. నేను వెళ్ళలేదు కాబట్టి మా చెల్లెలైతే వెళ్ళి అమ్మ వాళ్ళకు కళ్ళు అయితే కడిగింది. ఇలా ఫస్ట్ కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఫస్ట్ ఆవు పాలతో కడిగిన తర్వాత పుట్ట దగ్గర నుంచి కొన్ని పాలు పుట్టమట్టి తీసుకొని వస్తాము. అవే పాలతోటి కళ్ళు కడుక్కుంటామండి. ఇక్కడ తనుస్య మా మర్దికి మా చెల్లెలకైతే కళ్ళు కడుగుతుంది.
ఇలా కళ్ళు కడుక్కోవడం వల్ల ఏదైనా కళ్ళకు ఆరోగ్య సమస్య ఉంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా పోతాయని ఒక నమ్మకం. అది పుట్ట దగ్గర నుంచి పాలు తెచ్చుకున్న, పుట్ట దగ్గర నుంచి కొంచెం మట్టి తెచ్చుకొని పాలలో వేసుకున్న చేస్తారు. కొంతమంది కడప కడిగే ఆనవాయితీ ఉంటుంది. మాకైతే ఇలా కళ్ళు కడుక్కోవడం అని అయితే ఆనవాయితీ ఉందండి. వైశ్యస్ అందరూ కూడా చాలా మట్టుకైతే ఈ కళ్ళనైతే ఆవు పాలతోటి ముంచి ఫస్ట్ కళ్ళు కడిగిన తర్వాత మళ్ళీ నీటితో శుభ్రం అయితే చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా వైశ్యస్ అందరం కూడా చేసుకుంటాము. దాదాపుగా ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేసుకుంటారో మాకైతే తెలియదండి. గడప అయితే అనేది కడగమండి. ఇలా అయితే జొన్న పేలాలు కడిగిన తర్వాత పెడతారు. ఎవరు కళ్ళు కడుగుతారో వాళ్ళకి. తర్వాత మేము వాళ్ళ కాళ్ళు కట్టం పెట్టి వాళ్ళ కాళ్ళు అయితే మొక్కుతాము. ఇలా కళ్ళు కడుక్కోవడం నాగుల పంచమి రోజు అయితే కంపల్సరీగా చేసుకుంటాం. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా లేదా కమెంట్ చేయండి. మేమైతే ప్రతి ఒక్కరం కూడా ఇలాగే చేసుకుంటాం. నాగుల పంచమి రోజు పుట్టకి వెళ్ళడం, కళ్ళు కడుక్కోవడం, పుట్ట దగ్గర నుంచి జొన్న పేలాలు తెచ్చుకోవడం. ఆ పేలాలు చవితి రోజు చందమామ చూస్తే నింద అపనిందలు పడకుండా భోజనం అయిన తర్వాత ఈ జొన్న పేలాలు అయితే మేమైతే తింటామండి. ఇలా ఎంతమంది ఇలా జొన్న పేలాలు పుట్ట దగ్గర నుంచి తెచ్చుకునే తింటారో లేదో కమెంట్ చేయండి. మేమైతే కంపల్సరీ తెచ్చుకుంటాం. అవే పేలాలు తింటామండి. ఇది నాగుల పంచమి వీడియో అండి.